వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చి మా అన్నయ్య గారి మనవరాలు ఫస్ట్ బర్త్డే సందర్భంగా మేమందరం ఇక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. కొడుకు కూతురిది, మా అన్నయ్య కొడుకు కూతురిది ఫస్ట్ బర్త్డే సందర్భంగా మేమందరం కలిసినాము. సో ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి బయలుదేరడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ అక్కడికి ఫంక్షన్ హాల్లోకి మా అన్నయ్య వాళ్ళు వచ్చారని ఫోన్ చేసినాడు. ఇది వచ్చి హైదరాబాద్ చందానగర్లో ఈ ఫంక్షన్ హాల్ అనేది, బ్యాంక్వెట్ హాల్ అనేది తీసుకోవడం జరిగింది. అక్కడికి మా హైదరాబాద్లో ఉన్న బంధువుల వరకే మేమందరం వరకే అటెండ్ అవుదామని మేమైతే బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే లిఫ్ట్ దిగి కారు దగ్గరికి వెళ్తూ ఇక్కడ మా అమ్మగారు నాన్నగారు కూడా ఊరి నుంచి వచ్చారు ఈ ఫంక్షన్కి. వాళ్ళు కూడా మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోతాము, మళ్ళీ ఇటు రామని పొద్దునపూట మార్నింగ్ పూట వచ్చారు. మళ్ళీ సాయంత్రానికి మేము బయలుదేరుతున్నాము అని వాళ్ళు కూడా మళ్ళీ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి అటు వెళ్ళిపోతామని చెప్పేసరికి సరే అని మనం కూడా ఉండమంటే ఉండన్నారు. వాళ్ళు ఈ జర్నీ చేయటమే చాలా కష్టం మీద మేము వచ్చాము, మేము ప్రయాణం చేయలేమునైనా మేము వెళ్ళిపోతామని వాళ్ళు మరీ గొడవ పెట్టారు. మార్నింగ్ అయితే మేము రిసీవ్ చేసుకుని నేను మళ్ళీ సాయంత్రం కానీ రేపు పొద్దున్నే కానీ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇటు వచ్చి మార్నింగ్ స్టేషన్ నుంచి మన ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సాయంత్రానికి మేము 5 కల్లా బయలుదేరడానికి మేము రెడీ అయ్యి మేమైతే వచ్చాము. ఈయనైతే 3ంటికే రెడీ అయ్యి కూర్చున్నాడు. మా నాన్నగారు అయితే లేదు ఇంకా టైం ఉండిద్ది, ఫంక్షన్ హాల్ వాళ్ళు వచ్చేదానికి 6:30 అయింది, 6 అయింది, 6ంటికల్లా నేను అక్కడ తీసుకెళ్ళి ఉంచుతాను అన్నగాని గొడవ కూడా తెలుసు కదా పెద్దవాళ్ళు చదువుతాం. ఫైనల్గా అయితే ఇక మేమందరం రెడీ అయ్యి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడే మనం కారులో నుంచి బయలుదేరుతున్నాము. పార్కింగ్లో నుంచి కారు తీసి ఇక మనం ఉండే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది ఫంక్షన్ హాల్ అనేది. మళ్ళీ అక్కడ బయలుదేరేసి మిగతా వాళ్ళని కూడా కొంతమందిని ఇంకా తీసుకురావాలని అనుకుంటే అక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి ఇంటికి కొంచెం ట్రాన్స్పోర్ట్కి మళ్ళీ కొంత వాళ్ళకి కూడా అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. తొందరగా అంటే అప్పుడే మా అన్నగారు అబ్బాయిలు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. బయలుదేరుతున్నాం అని చెప్పేసి ఫైనల్గా అయితే బయలుదేరాము. జర్నీ అయితే బాగా జరిగింది. వాళ్ళు కూడా మా నాన్నగారు కూడా వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషపడ్డాము. రావాలి కదా ఇలాంటి ఫంక్షన్ కానీ మేము కూడా వీలైతే చూడండి అనేది ఫైనల్గా ఆయన ఒప్పుకొని చావల గ్రామం, బాపట్ల జిల్లా వేమూరు చావల గ్రామం నుంచి ఆయన నిన్న డెల్టా ఎక్స్ప్రెస్లో వచ్చినాడు. 11వ తారీఖు నైటు బయలుదేరారు. 12వ తారీఖు మార్నింగ్ పూట ఉదయం పూట ఇక్కడ దిగారు సిటీలోకి. మార్నింగ్ పూట లింగంపల్లి నుంచి మనం రిసీవ్ చేసుకుని ఇంకా డైరెక్ట్గా మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెష్ అవ్వండి. మళ్ళీ అక్కడ బంధువులు అందరూ ఉంటారు, ఆల్రెడీ ఇల్లు ఫుల్ ఉండయి అని చెప్పి మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ మీరు రావద్దని చెప్పేసి ఇటు తీసుకొచ్చి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇట్లా పెట్టేసి ఇది ప్లాన్ పెట్టాము. తర్వాత ఇక ఫైనల్గా అందరం అయితే రెడీ అయ్యేసి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇది వచ్చి చెప్పగా హైదరాబాద్లో చందానగర్ ప్రాంతం, మియాపూర్, చందానగర్, బిహెచ్ఎల్ ఆ ఏరియాలో ఉంది ఈ ఫంక్షన్ హాల్. ఇక వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బాగా బిల్డింగ్ అనేది చాలా చూడముచ్చటగా ఉందని వాళ్ళు కూడా ఒక వీడియో తీసి చూపిస్తున్నారు. వాళ్ళు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుందని ఉంచున్నారు. అమ్మ నాన్నగారు కూడా ఒక వీడియో చూడాలి కదా, కలవాలి కదా, ఇలాంటి మధుర క్షణాలు అనేది గుర్తుపెట్టుకుంటాం మనం. ఈ చూసే తెలుసు కదా ఇవాళ రేపు బంధాలు అనేది ఎంత పలచగా ఉంటున్నాయో మీ అందరూ తెలుసు. అందుకని ఏదైనా సరే మధుర క్షణం అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటి వీడియోలు కానీ, ఫోటోలు కానీ, పిక్స్ కానీ చాలా ఉపయోగపడతాయి. ఫైనల్గా అయితే ఇక కొంచెం వాళ్ళు వీడియో దిగారు. ఇక చుట్టూ బ్యాక్గ్రౌండ్ కూడా ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది, క్రౌడ్ ఉంది. ఈరోజు ఎందుకు ఇంకా తక్కువ అవన్నీ లేకపోతే బ్లాక్ అయిపోతాయి ఆ రోడ్డు, మెయిన్ రోడ్డు కూడా. అవన్నీ ఈ ఫంక్షన్ అయినా, ఏ చిన్నది ఫంక్షన్ అయినా నా ఉన్న పరిధిలో
మా దాంట్లో నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను పంచుకోవాలని నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది మీతో పంచుకోవటం. నాకు మన సబ్స్క్రైబర్ కూడా వాళ్ళకు కూడా నేను ఇంకెన్నో వీడియోలు, ట్రెడిషనల్ వీడియోలు కానీ ఎన్నెన్నో మరెన్నో నాకు అందుబాటులో ఉన్నాయి తీసి యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాను. ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు అనేది చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ఇలాంటి మధుర క్షణాలు కానీ మీతో పంచుకోవడం నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి అందరూ అయితే కార్ పార్కింగ్ చేసేసి మా అబ్బాయి కూడా ఇటు బండి పార్కింగ్ చేసి ఇప్పుడే వచ్చినాడు. ఇక అందరం వచ్చి లిఫ్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి లిఫ్ట్ 4th ఫ్లోర్ అన్నారు. ఈ 4th ఫ్లోర్లో కింద మ్యాక్స్ అనేది ఒక షోరూమ్ అనేది ఉంది. ఇవన్నీ ఈ హైదరాబాద్ అనేది బాంకెట్టాల్ అనేది పైన కానీ ఇక్కడ ఎట్లాగా ఉంటాయి కదా, 3rd ఫ్లోర్ కానీ 4th ఫ్లోర్ కానీ ఈ లిఫ్ట్లో. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫంక్షన్ చావల్ విలేజ్లో అనేది పెడతానికి ప్లాన్ పెట్టారు. మళ్ళీ అక్కడికి ఈ ఆఫీస్ వాళ్ళు అనేది రావడం, లీవ్లు అనేది రావడం కుదరదన్నారు. సరే వాళ్ళ ఊర్లో అనేది తర్వాత అయినా బంధువులకి ఇంకో వేరే విధంగా ఫంక్షన్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చని ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఈ ఆఫీస్ వాళ్ళకి, మా అన్నగారు అబ్బాయి ఆఫీస్ వాళ్ళు కానీ కోడల ఆఫీస్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మేము కవర్ చేసాము. ఇంకా ఊరి నుంచి అయితే బంధువులు అయితే ఇంకా రాలేదు. కొంతమంది మెయిన్ వాళ్ళు అయితే వచ్చారు. అదిగాక నిన్న విష్ణుముఖాల వారి వెలువెళ్ళిపోయిన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి కొలుపులు అనేది జరిగినాయి. ఆ కొలుపుల్లో మా మేనమా వాళ్ళందరూ బిజీగా ఉండి వాళ్ళు కొంతమంది అయితే ఇంకా రాలేదు. ఇది సడన్గా ఇది వచ్చింది, ఈ ఫంక్షన్ వచ్చింది. అందుకనే వెంటనే మా నాన్నగారు కూడా ఈ నిన్న కూడా ఆయన అలసిపోయి ఇక నిన్న ఈ ఫంక్షన్ కొలుపులని ఊళ్ళో అవన్నీ ఉండగానే వదిలేసుకుని ఇంకా ఇటు వచ్చాడు. ఆయన ఫస్ట్ మొదట రానని చెప్పాడు. నా కష్టం అయింది ఈ దూరం రావాలంటే కాదు గిద్దని మా అన్నయ్య కొడుకు కానీ వాళ్ళు కానీ బతిమలాడి మేము దగ్గరుండి తీసుకెళ్తారని చెప్పేసి ఫైనల్గా తీసుకొచ్చాడు. ఆయన కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వచ్చినందుకు జర్నీ అయితే బాగా జరిగిందని చెప్పాడు. నాతో ఫంక్షన్ హాల్ అయితే అటెండ్ అయ్యాము. ఈ వర్షం 1 by 1 రావడానికి చేస్తుంటే ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఏసీ అనేది పోయిద్దని చెప్పారు. నేనైనా ఈ వీడియో కోసమని నేను డోర్ ఓపెన్ చేయించాను. అతను డోర్ క్లోజ్ చేస్తున్నాను కదా బ్యాక్ సైడ్. ఇట్లా ఈ కార్యక్రమం అనేది చాలా ఘనంగా వెల్కమ్గా బాగా బాగుంది. ఇక్కడ ఫంక్షన్ హాల్ అనేది మేము అటెండ్ అయ్యి స్టార్ట్ చేసాం. వీడియో అయితే స్టార్ట్ చేశాను. మనం చెప్పాక మొదటి కాడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నానని. బయలుదేరే కాడి నుంచి మేము ఉంటాం రెడీ. ఇక్కడ బయలుదేరే కాడి నుంచి ఇక్కడ వరకు చేరుకున్నదాకా ఇప్పటివరకు అయితే మనం వీడియోలో చూపించాము. అలాగే ముఖ్యమైన ఘట్టాలు కానీ దీంట్లో కానీ ఏమైనా ఉన్నా కానీ మనం వీడియోలు అయితే పంపించాము. ఇంకా బంధువులు కూడా వస్తున్నారు. ఇక నిదానంగా ఒక 1 by 1 ఆల్రెడీ మా అన్న వాళ్ళు ఇంతకుముందే గంట ముందే వచ్చేసాము. మేము 6:30 వచ్చేసాము. ఇంకా మా నాన్నగారు కూడా వీళ్ళు తీసుకొచ్చేసరికి సరిపోయింది. మా నాన్నగారు అబ్బాయి కూడా వచ్చాడు. ఈలోపు ఆయన వచ్చేసి వాళ్ళు కూడా బిజీ మీద ఇక్కడ రెడీ అయ్యి వాళ్ళు కూడా బిజీలో ఉంటారు కదా ఈ టైం అప్పుడు. ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ లైన్లో మేము అందరం కలుసుకోవటం చాలా సంతోషం అనిపించింది. నాకు కూడా ఏ సంతోషాన్ని మీ ముందు షేర్ చేసుకుందామని ఈ వీడియో రూపేణ నేను మన సబ్స్క్రైబర్లందరికీ నా ఉన్న పరిధిలో ఉన్న వరకే నా అభిమానులకు కానీ ఎవరికైనా కానీ నన్ను ఆదరించే వాళ్ళకి కానీ మన ఛానల్ని ఆదరించే వాళ్ళకి కానీ చూపించడం నాకు చాలా గర్వకారంగా ఫీల్ ఫైనల్గా అయితే వెల్కమ్ డ్రింక్ కానీ మేమైతే వచ్చాము. ఇక ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది. 1 by 1 నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఎట్లా ఉంది డెకరేషన్ కానీ ఏదైనా కానీ చాలా బాగా చేశారు. ఇది వచ్చి చెప్పే కదా హైదరాబాద్లో చందానగరం ప్రాంతం అని మియాపూర్ BHL ఈ మధ్యలో ఉంది ఈ బాంకెట్టాల్ అనేది. అలా ఎన్ని చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నాయి ఊర్లు అంటే విలేజ్లు అంటే అక్కడే మనం వంట రెడీ చేసుకుని అక్కడే స్టేజీ కట్టేసి అట్లా చేస్తాము. ఇక్కడ ఏంటంటే అంతా వాళ్ళకి మనం ఆర్డర్ ఇస్తే ఫైనల్గా వాళ్ళే అన్ని ప్యాకేజీల్లోనూ మనకు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇదండి ఇక ఫంక్షన్ యొక్క త్రిషిక స్టేజీకి వచ్చి త్రిషిక ఫస్ట్ బర్త్డే అంటే కొడుకు చెప్పే కదా మా అన్నయ్య గారు అబ్బాయి కొడుకు కూతురుది అనమాట. ఇద్దరు మనవరాలదైనా కూతురుగానో ఆల్రెడీ అయిపోయినాయి. మన రీసెంట్గా అంతకుముందు కూడా నేను అప్లోడ్ చేశాను. ఇక మా అమ్మగారు మా నాన్నగారిని ఇక్కడ వీడియో తీద్దాము, మళ్ళీ వచ్చారంటే క్రౌడ్ ఉండిద్ది బాగా, ఇది ఉండిద్ది, ఒక ఫోటో తీద్దాము, ఒక వీడియో తీద్దాము, క్లిప్ అనేది పెడదాము అని నేను కొంచెం అలా ఫోన్ చేసి అక్కడ నిలబెట్టేసి
వీడియోలో అనేది చూపించాను. ఈ క్లిప్ అనేది వాళ్ళు కష్టపడి పాపం అంత దూరం నుంచి వచ్చారు. ఒక ఊరు నుంచి జర్నీ చేసి మేము రావన్నా కానీ మేము అందరం బతిమన్నా కానీ మరి వాళ్ళ వీడియోలో చూపిస్తే మేము కూడా ఇంత దూరం వచ్చాడు ఈ ఫంక్షన్లో పాల్గొన్నాడని మేము కూడా సంతోషపడతాము. వాళ్ళు కూడా వచ్చినందుకు కూడా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు వీడియో చూసినప్పుడు. కారణం ఏంటంటే జర్నీ చేయలేకపోతున్నారు పెద్దవాళ్ళు. ఈ ఎండలకు కానీ ఇటు కానీ బాగా సమ్మర్లో కానీ ఏదైనా కానీ మేము చేయలేము రా అన్నా కానీ మా అమ్మగారు కూడా కానీ బతిమాలి మా అన్న ఈ దగ్గరుండి తీసుకొచ్చాడు. ట్రైన్లో రిజర్వేషన్ చేసుకుని మళ్ళీ దగ్గరుండి నేను తీసుకెళ్తానని మొదలుపెట్టాడు. ఇక ఫైనల్గా వాళ్ళు కూడా ఒప్పుకోవచ్చా తప్పలేదు. సరే రండి అంతా వాళ్ళు గట్టిగా అడుగుతున్నాడు కాబట్టి అని నేను కూడా మా అమ్మ వాళ్ళతో చెప్పాను. మళ్ళీ ఏంటంటే ఊళ్ళో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ ఫంక్షన్ ఒకటి ఉంది, ఇది కార్యక్రమం ఉంది, మంచి చెడులు ఉంటాయి కదా ఊళ్ళో. ఆయన ఏమైనా దానికి వెళ్ళాలి, దానికి అక్కడ ఉండాలి. నేను మళ్ళీ వెంటనే ప్రయాణం చేయాలన్నా కానీ నాకు ఇబ్బంది అయితే మొదట వద్దని చెప్పాడు. కాదు అది ఇదని చెప్పేసి మా అన్న వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళు కానీ దగ్గరుండి తీసుకొస్తాము, మళ్ళీ వెళ్ళిపోవచ్చు, నీకు పొద్దున్నే మళ్ళీ అక్కడ మేము చేస్తామని చెప్పేసారు. ఎలాగైతే రీచ్ అయ్యారో వాళ్ళు కూడా వీడియో దిగేసి మా అన్నయ్య మనోరాలు ఈ పాప జరిగింది బర్త్డే, కృష్ణాది బర్త్డేకి ఇప్పుడు వస్తున్నారు కొంతమంది అయితే. మన వీడియోలోకి వెళ్దాము. ఎందుకు ఓకే అండి, చూడండి. ఎవరికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరొకసారి అడుగుతున్నాను రిక్వెస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చూస్తాను. నాకు సపోర్ట్గా ఉంటే మీ సపోర్టే నాకు కొన్నంత బలం. ఇలాంటి వీడియోలు ఎన్నో నన్ను ఉత్సాహపడితే మరిన్ని వీడియోలు కూడా నేను తీయడానికి నాకు టైం కేటాయించి చేస్తాను. మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మా అన్నయ్యలుడు అండి, మా మామయ్య గారు అబ్బాయి ప్రసాద్ అంటారు. వాళ్ళ ఈ పాప బర్త్డే కూడా లాస్ట్ ఇయర్ అయింది 2 years బ్యాక్. అప్పుడు వీడియో కూడా పెట్టాను, అప్లోడ్ చేసాం. మా అన్నయ్య కూతురు, పెద్ద కూతురు, ఇంతకుముందు ఈ చిన్న కూతురు. ఇప్పుడు వీళ్ళ బర్త్డే, వీళ్ళ పిల్లల బర్త్డే కూడా అయిపోయినాయి ఫంక్షన్లో. ఇప్పుడు కొడుకు మా అమ్మగారు. ఇలా కంద ఏమైనా ఉండగానే ఉన్న పరిధిలో వరకు అయితే మనం రెడీ చేసేసాము. ఇప్పుడు వస్తున్నారు. మా వాడు మా పిల్లడు కూడా వచ్చేసాడు, మా కొడుకు కూడా. మా అన్నయ్యని ఇద్దరు వచ్చారు. వీళ్ళు బయట నుంచి వచ్చినట్టుకుంటారు. కింద ఎవరెవరు ఉండారో ఇంకెంతమంది వస్తున్నారు. వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అక్కడ బ్యాక్ సైడ్ వే అనేది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుందని వాళ్ళు కొంతమంది కింద లిఫ్ట్ దగ్గర అనేది ఉన్నారు. మెయిన్ రోడ్ దగ్గర వాళ్ళకి దారి లిఫ్ట్ కార్ పార్కింగ్ అనేది అది చూపించేసి ఇచ్చాము. ఇక మా చింతాత గారు అబ్బాయి జగన్ అనేది సౌరభ్ జగన్ అంటారు, పిల్లడు కూడా వచ్చాడు. ఈ సిటీలోనే ఉంటాడు. మొన్నటిదా బెంగళూరులో ఉండి రీసెంట్గా ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈ మన హైదరాబాద్లో కంపెనీలో జాబ్కి. ఇది అట్లాగే మా చింతాత మనవరాళ్ళ వాళ్ళు కొంతమంది మేము వాళ్ళు ఇక్కడ సిటీలో వాళ్ళ వరకు అయితే కవర్ చేసాము ఈ ఫంక్షన్కి. ఇక బంధువులు అయితే ఊర్లో అయితే ఇంకా వాళ్ళైతే కలగలేదు. ఎక్కడి నుంచి కాని నుంచి ఇప్పుడు మొన్న రీసెంట్గా గృహప్రవేశం అనేది చేశాడు. తర్వాత వాళ్ళ ఊర్లో అనేది తర్వాత ఫంక్షన్ పెట్టుకున్నామని వాళ్ళు అన్నారు. సో ఇక్కడైతే బర్త్డే కదా, ఇప్పటివరకు అయితే ఆఫీస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మేము ముగిద్దామని చెప్పారు. మా అన్నగారి పైన మీరు కలుస్తున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు. ఎంతసేపు అయితే వచ్చి అది ఇది అని అంటారు కదా, ఇవన్నీ రిసీవ్ చేసుకోరు కదా. స్నాక్స్ అయ్యి కానివ్వండి అని ఈలోపు మా అన్నయ్య గొడవ పెడతాడు. అంటే మొదలు పెట్టేసేయండి, అందరూ వచ్చేసేస్తున్నారు, ఉన్నవాళ్ళ వరకు ఇచ్చేసేయండి అని ఆడి ఫైన్ మెయింటైన్ చేసుకుంటున్నాడు. అంటే మనవరాలు బర్త్డే కదా, కొంచెం ఒకసారి ఉండాలి కదా అని నేను కూడా అడుగుతున్నాను. చెప్పినట్టు చేయండి అయ్యా బాబు చెప్పినట్టుగానే చెప్పండి. మా అమ్మగారితో కూడా బంధువులు మాట్లాడుతూ ఇలా వీడియో అనేది ముందుకు సాగుతుంది. మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ మా చింతాత గారు అబ్బాయి మనవడు కూడా వచ్చాడు. ఇక వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు అందరం మాట్లాడుకుంటూ ఈ బంధువులు మాత్రం ఇంకా ఎక్కడెక్కడ ఉంటామని మాట ముచ్చట్లు కలుపుకుంటూ ఇక ఇట్లా వీడియోలోకి వెళ్తున్నాము. ఇంకా రావాలి. వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది కింద ఉన్నారు, ఇంకా వస్తున్నామని చెప్తున్నారు. ఇది చెప్పే కదా మా అన్నయ్య మనవరాలని ఈ పాప దగ్గర నుండి బర్త్డేను ఏడుస్తున్నారు. వీడియో తీస్తుంటే పాప ఏడుస్తుంది, అందుకని మళ్ళీ దూరం నుంచి మళ్ళీ పెట్టాను. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనమ్మ కానీ వాళ్ళ మేనత్తలు కానీ ఎడ కూర్చున్నారు పక్కనే. ఇంకా పాప అలా అంటే మా అన్నయ్య మనవరాలు ఇల్లు పెద్ద అమ్మాయి కూతుర్లు ఇక్కడ ఇల్లు కూడా వచ్చి ఏడుతున్నందుకు ఎత్తుకుని కొంచెం అటు ఇటు తిప్పుతా ఈ ఫంక్షన్లో ముందుకెళ్తున్నారు. మేము కూడా ఇక అటు వెళ్ళి బయట ఇక్కడికి వచ్చేసరికి వీడు మా పెద్ద నాన్నగారు మనవడు నాగరాజు వీడు కూడా వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు. వీడు కూడా హైదరాబాద్లో ఉంటాడు. ఇంకే పోయిందిరా వచ్చి అది ఇదని మాటలు గడుపుతా వాళ్ళ వాళ్ళని కూడా ఒక క్లిప్ అనేది యాడ్ చేసాము. పేరు జగన్ అంటారు, సౌరభ్ జగన్, సత్యనారాయణ,
ప్రసాద్ అంటారు, రాజేంద్ర ప్రసాద్. ఈ పేరున నాగరాజు అనమాట, సమృద్ధ నాగరాజు. ఈ కుమరపల ప్రసాద్. వీళ్ళు మిగతా ముగ్గురు సమృద్ధులు, మా అన్నగారు అబ్బాయిలు. వీళ్ళు మధ్యలో అతను మా అన్నయ్యలు, మా మేనమామ గారు అబ్బాయి రాజేంద్ర ప్రసాద్. మధ్యలో అతను మా అన్నయ్యలు చిన్నలుడు. ఇక వీళ్ళందరినీ వీడియో అయితే యాడ్ చేశాను. అబ్బాయి మరి ఎప్పుడు మళ్ళీ ఏంద్రా ఫంక్షన్లో ఏంద్రా అది ఇది అంటే మాట మొదలు పెడితే ఏంద్రా నీ పార్టీ ఏంద్రా అది ఇది అంటా అంటాం కదా. ఇక ఎట్లా ఉన్నారు బాగుండో మాట మొత్తం చేసుకుంటూ ఉంటుంటే నవ్వుతున్నారు వాళ్ళు. ఇలాగా సండే కలుపుతామని ఎక్కడెక్కడ ఉన్నారో అది ఇది అంటాం కదా. ఇక చిత్రకి ఇంకో వాళ్ళు ఉన్నారండి. అప్పుడు ఇంకో గెస్ట్ వచ్చాడు చెప్పే కదా, చావలి గాజుల కృష్ణ అంటారు, పొట్టాగారు అబ్బాయి అంటారు. ఇక మా అన్న అయితే రిసీవ్ చేసుకుని వచ్చాడు. రావటం అన్ని ఫస్ట్ మంచిలు తాగి వాటర్ తాగి నువ్వు ఫస్ట్ చిల్లవు అని అన్నాడు. ఏం చిల్లవుతాడో అడుగు అంటే స్నాక్స్ ద్వారా చిల్లవాళ్ళే, తర్వాత ఏదైనా ఉంటే సపరేట్ పెట్టాలి ఇక ఎందుకంటే నవ్వుతున్నాడు. మేము కూడా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం బ్రదరు అది ఇదంట. ఇక ఆయన రిసీవ్ చేసుకుని పొట్టగారు అబ్బాయి అంటారు కదా చావలి, మన పెరవ నుంచి వస్తుంటే చావల గ్రామంలో లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ కట్టింది. ఇప్పుడు ఇతనేనండి, ఇతనిదే షాప్స్ కానీ రెంట్కి ఇచ్చింది అన్నారా, ఇతనిదేను. ఆయన కూడా ఇక్కడ కుక్కడపల్లిలో ఉంటాడు, బిజినెస్ కేపీహెచ్పీ కాలనీలో బిజినెస్ అయింది. ఇక అట్లా ఆయన కూడా రిసీవ్ చేసుకుని ఇలా ఎంత దగ్గర ఉండేవాళ్ళు మెయిన్ వాళ్ళు వరకే చెప్తున్నాడు. వాళ్ళు కూడా వచ్చారు. అట్లాగే ఈ స్టార్టర్స్ కూడా ఇవన్నీ చూపిస్తూ ఈ అంత ముందుకెళ్తున్నాం మనం. ఈ ఫంక్షన్ అయితే ఇప్పుడే కొంచెం కవర్ అవుతున్నారు. ఒక 10-15% అయితే వచ్చేసారు బంధువులు. అయితే ఉండాలి వరకే స్టాటస్ అనేది అందించండి అని వాళ్ళకి ఇంట్రక్షన్ చేస్తున్నాడు మా అన్నయ్య. ఏది ఆపొద్దు ఏది చేయొద్దు అది ఇదని చెబుతున్నాడు. నేను కూడా టెస్ట్ చూద్దామని స్టాటస్ అది ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇక మిగతా వాళ్ళు మా అన్నయ్య పెద్దలుడు అండి, అతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా గుంటూరు నుంచి వచ్చారు. వాళ్ళతో మాట కలుపుతూ వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఇక అందరినీ పలకరించుకుంటూ వాడి ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాడు మా బ్రదర్ అయితే. ఇక అంతా మాట్లాడుతూ ఇక అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఆ కృష్ణతో కూడా మాట్లాడతాం. నేను కూడా మాట్లాడి ఇంకా ఏంది సంగతులు అయింది, ఊర్లో సంగతులు అయింది అంటే, మొన్న ఈ కొలుపులు వీడియో పెట్టావు కదా అవి బాగా వచ్చినాయి, ఏం బెదరో మొన్న కొలుపులు వీడియోలు పెట్టావు అవి బాగా వచ్చినాయి అని మాట్లాడాడు. ఏం సంగతులు అనే లోపు ఇక అన్నీ మిగతాయి కూడా అవి కూడా చూపించాను, అవును చూడండి అని చెప్పేసి తర్వాత ఇక స్టార్టర్స్ అనేది టేస్ట్ చేసి మనం కూడా ఇక స్నాక్స్ అనేది అది ఇదని తింటూ ఇక ఇంకెవరెవరు వస్తున్నారు ఏందనేది ఆడ రిసీవ్ చేసుకుంటుంటే ఇక మనం కూడా ఉన్నాము. ఫైనల్గా అయితే ఇదంటే ఫంక్షన్ హాల్ యొక్క డీటెయిల్స్. ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పే కదా, ఈ బర్త్డేని మా అన్నయ్య మనవరాల బర్త్డేని ఇట్లా ఈ వీడియోని మీకు అందరూ చూపించటం, మన సబ్స్క్రైబర్లు అందరూ చూపించటం నేను చాలా సంతోషపడుతున్నాను. ఇట్లాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్ ఫంక్షన్లు కానీ ఈ ట్రెడిషనల్ కొలుపులు కానీ విలేజ్లో నా పరిధిలో ఉండే కానీ నేను తీసి అప్లోడ్ చేస్తాను. నా సపోర్ట్ ఇవ్వండి. మీ అభిమానమే మీ అండ ఉంటే నాకు ఎంత ఉత్సాహం వచ్చింది. మీరు కూడా సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోలు ఇంకా వేరే కూడా తీస్తాను. ఇట్లా ఏదేమన్నా కానీ మనం ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ అండి, మీరు అందరూ చూసిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక త్రిషిక బర్త్డే, ఫస్ట్ బర్త్డే స్టేజ్ అయితే రెడీ చేశారు కదా, ఈ పిల్లలు అయితే ఆడుతున్నారు. ఇట్లా ఇంకా రావాలి, ఇంకా బంధువులు అయితే ఇంకా వెనకాల ఉండరు, ఇంక కుర్రాళ్ళు అనేది రావాలి, చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళని కూడా చూపిద్దాము. లోపు ఇంక రాలేదు కాబట్టి వీళ్ళని కూడా ఒక రౌండ్ కొట్టాము, ఇటు వచ్చి ఒక వీడియోలో బంధించాము. మా వదిన గారు అయితే తిరుగుతున్నారు, ఇక ఎక్కడెక్కడ ఉన్నారనేది వాళ్ళని కూడా పలకరిస్తున్నారు. మా చింతాత మనోడు అని చెప్పి కదా ఈ జగన్, ఇటు వచ్చి మా వాడు కూడా వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న మాట ముచ్చట. ఇటు రెడ్డి గారు అబ్బాయి అంటారు నాగరాజు, వాళ్ళు కూడా మాట్లాడుతూ నారేకి వీళ్ళేనా మా వాళ్ళగారి తరఫున ఇక మా అన్నయ్య ఇయ్యం కూడా అంటారు, వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు వచ్చి మా చిన్నమ్మల మనవాళ్ళు అండి. వీళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది, ఇప్పుడే వచ్చింది. వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు చందనగర్లోనే. వీళ్ళు ఇంకా వీళ్ళ నాన్నగారు వాళ్ళు వీళ్ళ బాబాయ్ వీళ్ళ పెదనాన్న వాళ్ళు ఊరు వెళ్ళారంట, తిరువూరు వెళ్ళారని చెప్పాడు. వాళ్ళు రాలేదంటే ఒకసారి నేను చెప్పే కదా ఫంక్షన్ పెట్టే కదా వీడియో పెళ్ళిదని, అది వాళ్ళదనమాట, వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయిది. ఇక ఫైనల్గా వచ్చి వీళ్ళు స్టేజ్ మీదకి అయితే వచ్చేసారో దంపతులను బాబుతో వచ్చాడు మా అన్నగారు ఫ్యామిలీతో వచ్చి. ఇక వాళ్ళు ఏదో క్లిప్స్ ఉంటాయి కదా ఇవి తీసుకుంటా ఇక వాళ్ళు పిల్లాడికి వీడియోగ్రాఫర్స్కి స్టిల్స్ ఇచ్చుకుంటా వాళ్ళ పని వాళ్ళు మొదలుపెట్టేశారు. ఈ లోపు మనం కూడా ఇక ఇప్పుడే స్నాక్స్ అవి తీసుకుని కొంచెం అది కొంచెం వాటర్ తీసుకుని ప్రశాంతంగా ఇక వీడియోకి ముగింపు పెడదాము. ఇక ఫంక్షన్లో ఇక ఎంటర్ అవుదాము. ఇప్పుడు వరకు వీడియో తీసాం కదా చాలే అని ఇక నేను అనుకుని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ అయినాయి కదా అని అనుకుని రిలాక్స్ అయ్యిద్దాము. ఇకని మనం అయితే కూర్చున్నాను. ఈ లోపు అయితే
ఫైనల్గా చేస్తున్నాను. ఇక రాలేదు అంతమంది, కొంతమంది వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏదైనా వస్తే తీద్దామని అనుకుని కూర్చున్నాను. ఉండాల వరకు అయితే కవర్ చేసాము అందరినీ. ఇదండి ఇక ఇది ఉద్దేశం వచ్చి చందానగర్ దగ్గర అండి. ఇది ఈ ఫంక్షన్ హాల్ వచ్చి మియాపూర్, చందానగర్, బిహెచ్ఎల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ దీనికి సరౌండ్ ప్రాంతాలుగా ఉంటాయి. కుకటపల్లి, హైదరాబాద్లో. ఇక అతను ఈ యాంకర్ అనే అతను మీరందరూ ఫ్యామిలీలు నాయనంలో బాబాయిలు ఇవన్నీ గొడవ చేస్తున్నాడు, పైకి రండి అని కేక్ కట్ చేయడానికి అన్నీ రెడీ చేశారు. ఫ్యామిలీ మొత్తం ఉండాళ్ళ వరకు అయితే వచ్చాము. లేదు ఫస్ట్ మేము రాములే దుంతుకులే, మీరు వరకు పిల్లాడు వాళ్ళ మీద స్టేజ్ కవర్ చేయండి అంటే కాదు గీదని మా బ్రదర్ గొడవ చేసి అందరినీ రప్పించి అక్కడ నుంచోబెట్టాడు. మేము కూడా మమ్మల్ని కూడా స్టేజ్ మీద మా అమ్మ మా నాన్న కూడా నుంచున్నారు. వాళ్ళు వచ్చి పిల్లలు కానీ అల్లుళ్ళు కానీ మా అన్నయ్య అల్లుళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళ పిల్లలు కాదులే మీ ఫ్యామిలీ వరకు కొట్టనంటే కాదురా అందరికీ ఉండాలిరా అది అని చెప్పాడు. అతను కూడా మైక్లో కూడా చెబుతున్నాడు, బాబాయిలు చింతాతలో ఏదైనా ఉంటే రావాల్సిందని గట్టిగా ఉండాలి రావాలని మైక్లో చెప్పేదానికి తప్పలేదు. ఇక మనం కూడా పైకి వెళ్ళేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ ఇట్లాగే వీళ్ళు కూడా రావాల్సిన వాళ్ళు ఉంటే కొద్ది బయట ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారని చెప్తున్నాడు. అప్పుడు వచ్చారు మా అన్నయ్యని మా అబ్బాయి వీళ్ళు కూడా వచ్చారు. ఇక ఫైనల్గా స్టార్ట్ చేయండి అని చెబుతున్నాడు మా అన్నగారు అబ్బాయి. ఎవరైనా ఉన్నారని అంటే ఇంకా ఉన్నవరకైతే స్టార్ట్ చేయండి. ఇంకా వాళ్ళు కొంచెం దూరం ఉన్నారా వాళ్ళ అల్లుళ్ళు అని, ఇంకా అల్లుడు వచ్చారులే వాళ్ళు కొంతమంది అయితే ఇంకా రాలేదు పిల్లలు ఉన్నారని చెప్తారు. సరే అని కేక్ కట్ చేయడానికి అయితే ప్లాన్ చేసేసి ఒక విశేషం అనేది సిద్ధంగా ఉన్నాం. ఇంకా కట్ పడుతున్నాం. కేక్ కట్ చేశాడు. ఇదండి ఈ ఘట్టం కోసమే మా నాన్నగారిని కూడా పిలిచాడు. మా నాన్నగారు కూడా మా అన్నయ్య గారు అబ్బాయి మీరు రావాలి గట్టిగా కేక్ కట్ చేసేటప్పుడు ఉండాలని పాప అని వాడు చాలా రోజుకి ఒక 2-3 సార్లు ఫోన్ చేసి ఉంటాడు. ఈ ఫంక్షన్ ముందు 4 రోజుల ముందు లేదు నేను రాలేనా ఆయన అంటాం, వీడు ఫోన్ చేయటం, ఈ మధ్యన ఈ విష్ణుముఖుల వారి కొలుపులు కూడా చావలో జరగటం, ఈ అంతా గజిబిజి ఉంది. సరే అని ఫైనల్లో లాస్ట్ రోజు రేపు పొద్దునగా ముందు 1 డే 2 డేస్ ముందుగా రిజర్వేషన్ చేయించాడు మొత్తంలో రాని కలిసి. ఇక రాగానే మనం కూడా రిసీవ్ చేసుకుని ఇక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదంటే ఈ ఫైనల్గా సక్సెస్ అయితే అయింది. కేక్ అయితే అయింది, కట్ చేయడం. ఇక డిన్నర్ చేసి మనం కూడా ఇక బయలుదేరుతాము, స్టార్ట్ అవుతాము. తర్వాత 1 by 1 అక్షంతలు వేసేసి అని దాన్ని పెట్టుకుంటే వీడియోలోకి వెళ్తాము. మన అందరూ అయితే ఇంట్రెస్ట్ చెప్తున్నాడు. అందరూ ఇంద్రాబాయ్ అని అందరూ అక్షంతలు అయింది, అందరూ దీన్ని అంటున్నాడు, కవర్ చేయండి అంటున్నాడు. ఆల్రెడీ కవర్ చేస్తారులే అని చూస్తాడు మా వాడు మా పిల్లాడు. ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా రండి అంటే స్టేజ్ మీద రావాలి అంటున్నాడు మా వాడు. మా మామయ్య గారు అబ్బాయి ఎదురుతూ ఉన్నాడు, వీడియో చెప్తున్నాడు కదా. మీరు కూడా రండి కాదు మీరు దిగండి, నేను తర్వాత వస్తాను, మేము సపరేట్ దిగుతాము, మీ ఫ్యామిలీ వరకు మీరు మామయ్యను మామయ్యని మీరు మామయ్యని మీరు వరకైతే దిగండి అంటున్నాడు. నిర్మాతుడు కదా, అయినా అల్లుడు కదా. తర్వాత అయితే నేనైతే విషయాలు చెబుతాను, కేక్ కట్ చేసిద్దామని ఇక వచ్చాము. ఇక 1 by 1 అయితే చేసేసి డిన్నర్ చేసేసి వెళ్ళాలి. ఈ పాప అయితే ఏడుతున్న ఊరికి కొంచెం టైర్డ్ అయిపోయింది కదా ఈ జనాలను ఇవన్నీ చూసేసరికి. వీడేనండి మా అన్నగారు అబ్బాయి సత్యనారాయణ అంటారు, ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాడు. ఈ వాళ్ళ పాపదేను బర్త్డే, ఫస్ట్ బర్త్డే కాబట్టి వాడు ఏదో సంతోషంగా ఘనంగా జరుపుకున్నాడు. మేము కూడా అప్రిషియేట్ చేశాము. ఇనివే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా చాలా గ్రాండ్ జరిగినందుకు వాళ్ళ కూడా వచ్చింది. ఇక ఫైనల్గా అయితే సక్సెస్ అయిందంటే ఇక ఫైనల్ అయితే కేక్ కట్ చేసాము, కలిసాము. ఇక మా నాన్నగారు కూడా ఉన్నందుకు వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తాత మీరు వచ్చినందుకు చాలా సంతోషం అని ఆడైతే అసలు చాలా చాలా సంతోషపడుతున్నాడు. వద్దు అంటాడు. మామూలుగా ఈయన డబ్బులు అంటే నువ్వేది ఇచ్చేది నువ్వు పెట్టుకో అంటున్నాడు మా నాన్నే. పెద్దవాళ్ళు కదా ఏదో ఉన్న చేతులు పెట్టాలని అంటామంటారు కదా, కాదు అది ధరించి చేశాడు. ఇక మా అన్న అయితే ఇక మీరైతే కానిచ్చండి మీరైతే దిగండి మీరైతే అని అది దిగాము లేక మేము అని చెప్పేశాము. ఇలా ఫంక్షన్ అయితే ఇక అటెండ్ అయ్యి మా పిల్లలు కూడా మా అమ్మాయి కూడా వీళ్ళు కూడా వెళ్ళేసి అక్షంతలు వేయండి అని చెబుతున్నాము. ఇట్లా మాట ముచ్చట జరుపుతూ ఇక అన్ని కార్యక్రమాలకే ఇక ఫైనల్గా అయితే అయిందండి, సక్సెస్ అయితే అయింది. ఇక డిన్నర్ చేసుకుని ఆ రుచులు కూడా చూసి ఎట్లా ఉన్నాయో ఏంటది ఇక మనమైతే లాగేయడానికి ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ ఉంది, మళ్ళీ డ్యూటీ ఉంది, మళ్ళీ ఎవరు డ్యూటీలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. కొంతమంది అయితే ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. ఇక అందరం చాలా మట్టుకు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక అందరూ అటెండ్ అయ్యారులేండి.
కొంతమంది అయితే అక్కడ డైనింగ్ హాల్లో ఉంటారు, కేక్ కట్ చేశారు కదా, ఆల్రెడీ డిన్నర్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒకసారి క్రౌడ్ ఎక్కువ ఇద్దిలే అని వచ్చిన వాళ్ళ వరకు అయితే ఎవరైతే భోజనం చేస్తారో చేసేయండి అని చెప్పేశాడు. ఇక ఇదండి, థ్యాంక్స్ అండి సో మచ్. అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో వాచ్ చేసినందుకు, చూసినందుకు. మరొకసారి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీరు అందరూ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు కూడా నేను తీయడానికి, అప్లోడ్ చేయడానికి కూడా నేను చాలా ఉత్సాహపడతాను, నన్ను మీరు ఎంకరేజ్ చేస్తే. ఈ లాస్ట్ వీక్ బ్యాక్ మొత్తం కొలుపులు వచ్చినాయి చూడండి. విష్ణుముఖుల వారి కొలుపులు, హిందూ ట్రెడిషనల్ ఆచారాలు కానీ ఎలాంటివి ఉండవు, ఎలాగ ఉన్నాయో అవి కూడా చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలకి.